ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పద్మకు శతకోటి వందనాలు. వేములవాడ తెలంగాణలోని వేములవాడ క్షేత్రంలో శ్రీ రాజరాజేశ్వరి సమేతంగా కొలువైనటువంటి శ్రీ రాజేశ్వర స్వామి సన్నిధిలో ఈ నెల పోయిన నెల నవంబర్ 30వ తారీఖు శ్రీ కాళీవరాహి శక్తి పీఠం నిర్వహించినటువంటి అనస్తర్పణ కార్యక్రమంలో నేను కూడా పీఠం సాధకుడుగా అందులో పాల్గొని అనుభూతిని పొందాను. నా యొక్క అనుభవాన్ని నేను ఇప్పుడు పంచుకుంటాను. నేను 29వ తారీఖు మధ్యాహ్నం శుక్రవారం తోటి సాధకులతోటి హైదరాబాద్ నుండి బయలుదేరి 12 గంటల తర్వాత బయలుదేరి వెళ్ళడం జరిగింది. దాదాపుగా ఒక 4:30, 4:15 అక్కడికి చేరుకున్నాము. తర్వాత రూముల గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నాము ముగ్గురం. ఒక గెస్ట్ హౌస్ అయితే బుక్ చేసాము. బుక్ చేసిన తర్వాత మిగతా రూముల సంగతి ఆలోచిస్తూ ఉన్నాము. వాటి కోసమని పోతూ ఉన్నాము. ఈ లోపల ఒక హాఫ్ అన్ అవర్‌లో గురువుగారు కూడా రావడం జరిగింది. తర్వాత గురువుగారితో పాటు మేము కలిసి రూములు ప్రయత్నం చేశాము. అంటే తర్వాత వచ్చేటువంటి సాధకులందరి కోసం రూములు బుక్ చేయాలనే ఉద్దేశంతోటి ఆహ్, రూములు బుక్ చేయడం జరిగింది. ఆ రూములు బుక్ చేసిన తర్వాత అలాగే ఆ రోజు అన్నసమర్పణ చేయడానికి తగిన స్థలం అంటే ముందుగా గోవర్ధన గారు ముందు వారం వెళ్ళడం, అక్కడ చూసుకొని అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో ఒక 2 చోట్ల ఆయన స్థలం చూడడం. అందులో పలానా చోట పెడితే బావుంటుంది. పలానా చోట పెడితే బాగుంటుందని అనుకోవటం. కానీ దాంట్లో ఏంటంటే, ఎప్పుడూ మా అజ్ఞానంతో మేమనుకునే అని అలానే ఉంటుంది. మేము ఒకటనుకున్నాము. ఆ కాటేజ్ దగ్గరే పెడితే బాగుంటుందని. అది ఎంత ఇబ్బందికరమైందనేది తర్వాతే తెలిసింది. అంటే అంత ప్లేసు సెట్ చేసి గురువుగారు ఆ తర్వాత చేసిన తర్వాత అప్పుడనిపించింది. మనం ఎంత అజ్ఞానంతో మూర్ఖంతో ఆలోచిస్తున్నాము అని. ఆ మెచ్యూరిటీ అనేది ఇంకా రాలేదు. ఇక మీదటన్నా మెచ్యూరిటీ రావాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అలా మేము స్థలం కోసం చూసినప్పుడు గురువుగారు వచ్చి చూసారు. అంటే మొదట పార్కింగ్ ప్లేస్‌లోనే అనుకున్నారు. కానీ అక్కడ మేము ఫస్ట్ వెళ్ళడమే పార్కింగ్ ప్లేస్‌కే ఎళ్ళాము. అక్కడికెళ్ళి చూసాము. చూస్తే అక్కడేంటంటే కార్‌లన్నీ పార్క్ చేసున్నాయి. గుడి ఆ వైపు ఉంది. గుడికి వెనక వైపు అంటే ధర్మగుండం వెనక వైపు మనం పార్కింగ్ ప్లేసు. ఎక్కడ అనంటే మరి జనాభా వస్తారా? రారా? అనేది ఒక ఆలోచనొచ్చింది. ఆ తర్వాత ఇంకా అక్కడ లోకల్‌గా ఉన్న వాళ్ళకి ఫోను చేసి రూముల సంగతి చూసేసి అయిపోయిన తర్వాత గురువుగారు చూసారు. గౌతమ్ గారు చెప్పిన 2, 3 స్థలాలు చూసిన తర్వాత పార్కింగ్ ప్లేసే మొదట ఏదైతే అనుకున్నారో అక్కడికే పార్కింగ్ ప్లేస్ దగ్గరికే వచ్చి సరైన స్థలాన్ని నిర్ణయించిన తర్వాత ఇంకా టెంట్ వాళ్ళ దగ్గరికెళ్ళాము. టెంట్ వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళని సామాన్లు అయన్నీ చూసుకొని అన్నీ పురమాయించుకొని టెంట్ సామాన్లన్నీ వచ్చాయి. ఈలోపు అప్పుడే రూముల కోసం తిరిగేటప్పుడే నైట్‌కి డిన్నర్ కోసం గురువుగారు వండడానికి కావాల్సిన సామాగ్రి తీసుకోమని చెప్తున్నారు. 1, 2 సార్లు చెప్పారు. నేను తీసుకుంటాను అంటూనే ఉన్నాను. కానీ తర్వాత మూడోసారి చెప్పిన తర్వాత కూడా ఇంకా నాలుగోసారి చెప్పించుకుంటే బాగోదని వెంటనే ఎళ్లి తీసేసుకున్నాను. ఆ తర్వాత వెంటనే పాత్రలు కూడా ఒక హాఫ్ అన్ అవర్‌లో పాత్రలొచ్చేసాయి. వచ్చిన తర్వాత ఆయన ఏర్పాట్లన్నీ చేసాం. ఈ లోపల సాధకులు శంకర్ గారు ఇలా ఒకరొకరు సాధకులు వచ్చారు. వచ్చి అందరూ కలిసి నైట్‌కి అక్కడ టెంట్ ఏర్ప టెంట్ ఏర్పాటు చేసేశారు గురువుగారి సమక్షంలోనే. తర్వాత రాత్రికి కావాల్సినటువంటి భోజనం సిద్ధం చేశారు. శ్రీమూర్తులు, శంకర్ గారు వీళ్ళందరూ కలిసి భోజనం సిద్ధం చేశారు. భోజనం సిద్ధం చేసిన తర్వాత అందరం వచ్చినటువంటి మా మేము ముగ్గురు మాతో పాటు వచ్చిన సాధకులందరూ కూడా భోజనం తీసుకున్నాము. కాకపోతే ఏంటంటే రేపు అన్నసంతర్పణ అని అనుకున్నాం. రేపు అన్నసంతర్పణ జరుగుతుంది. కానీ సూచాయిగా ఒకటి తెలిసిపోయింది. అంటే రేపు అన్నసంతర్పణ ఎలా ఉండబోతుందనేది ఈరోజు రాత్రి చేసిన భోజనం తీసుకున్నటువంటి దాంట్లోనే మాకు ఒక చిన్న క్లారిటీ. కానీ అది పక్క రోజే తెలిసింది ఆ క్లారిటీ అనేది. కానీ అప్పుడు నాకనిపించలేదు. ఏంటంటే చేసిన భోజనము 10 మందికని చేశాము. అది కాస్త కొంచెం రైస్ ఎక్కువే పడింది. అంటే 2 కిలోలు, 2:30 కిలో ఏయమన్నారు గురువుగారు. కాస్త ఎక్కువ ఏయమన్నారు. గురువుగారికి మరి ముందో తెలుసో లేదో తెలీదు. మరి ఏయమన్నారు ఏసాము. దానికి తగ్గట్టుగానే
మేమందరం వచ్చి మేము 10 మంది అనేది కాస్త సాధకులు కూడా వచ్చారు. 12 మంది, 15 మంది తిన్న తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి డ్రైవర్లు గాని, అక్కడ పని చేసేసి వచ్చినటువంటి కూలి పని వాళ్ళు గాని, వాళ్ళు ఒక 10 మంది, 15 మంది రావడం జరిగింది. వాళ్ళ దగ్గర ఒక 10 మందికి పుష్కలంగానే అంటే అన్నంతో పాటు పె పెరుగు ప్లస్ పప్పు అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఆ తర్వాత వచ్చిన ఇంకొక 5, 10 మందికి మాత్రం ఓన్లీ పెరుగుతోటి అన్నం పెట్టడం జరిగింది. అలా అంటే చేసినది సరిపోదు. ఇంకా వస్తానే ఉంటారు అనేది నిన్నే ఆ రోజే సుసాయిగా తెలిసిందనమాట. కానీ అది మా అజ్ఞానానికి ఎవరికీ అందలేదది. అలాగే ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత భైరవులొచ్చారు. భైరవులు మూ 3, 4 రూపాల్లో వచ్చారు. అందులో ఒక భైరవుడైతే చాలా సరదాగా అందరితో ఆడుకోవడం అన్నీ జరిగింది. ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ రావాల్సిన సాధకులు చాలామంది వచ్చిన తర్వాత ఇంకా అక్కడ ఇయన్నీ ఏర్పాటు చేసి మెయిన్ అక్కడేంటంటే ఫస్ట్ గురువుగారు అక్కడే నిలబడుకొనున్నారు. నీటి వసతి. నీటి వసతి చూస్తే తాగడానికైతే డ్రమ్ములు తెప్పించుకున్నాము. మరి అన్ని పాత్రలు కడుక్కోవడానికి వాటికంటే దగ్గరలో లేదు. దాదాపుగా చాలా దూరం ఉంది. అక్కడి నుంచి పాత్రలు తీసుకెళ్ళి వాటిని శుభ్రపరుచుకొని మళ్ళీ తీసుకురావడం అంటే ఒక్కొక్కరికి బాగా కష్టంతో కూడుకున్న పని. కానీ అటువంటిది గురువుగారు నిలబడుకొని ఆలోచిస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నారు. కాసేపు ఒక 10 నిమిషాలకో, ఒక పావుగంటకో ఎవరో కాదు టెంపుల్ యొక్క సిబ్బంది ఆయనకై ఆయనే వచ్చి అడగటం. "మీరు ఇక్కడ షామియానా వేస్తున్నారు గదా! అన్నదానం చేస్తున్నారేమో మీకు నీళ్ళు అవసరం అవుతాయి గదా! మరి నీళ్ళు ఎట్లా చేస్తారు ఏంది" అని అడిగి, అప్పుడు ఆయన అదే చూస్తున్నాము అనంటే, అప్పుడు ఇంకా ఆయనకై ఆయనే పూనుకొని అక్కడ ఉన్నటువంటి బావిలో నుంచి వచ్చే నీరు ట్యాప్ ద్వారా ఆహ్, పైప్‌లో నుంచి కనెక్టివిటీ ఉంది గానీ, అది మాకు అవసరమయ్యే విధంగా లేదు. అక్కడి నుంచి కొంచెం డిస్టెన్స్‌లో ఉంది. కానీ ట్యాప్ గూడా లేదు. మరి ఎట్లా చేయాలని జెప్పి ఆయన అక్కడి నుంచి ఎళ్లి మందిరం లోపలికెళ్ళి అక్కడి నుంచి కొత్త పైప్ ఒకటి తీసుకొచ్చాడు. సీల్ గూడా ఓపెన్ చేయలేదు. నేనే సీల్ గూడా ఓపెన్ చేశాను ఆ పైప్‌ని. ఆ కొత్త పైప్‌ని తీసుకొనొచ్చి అంటే ఆయన గూడా ఒక పీఠం సభ్యుడైనట్టు పీఠానికి అవసరం అన్నట్టుగా ఆయన ఎళ్లి తీసుకొనొచ్చి, అటువంటి పైప్‌ని సెట్ చేయటం కొత్తదాన్ని సెట్ చేసి, ఆ సెట్ చేసే ముందు గూడా దానికి కావాల్సినటువంటి చిన్న పైప్ ముక్క ఒకటి సెట్ అవ్వలేదు. అది సెట్ అవ్వకపోయేసరికి ఈ పైప్‌కి జాయింట్ చేయాలంటే కొత్త పైప్‌కి అది సెట్ కాలేదని చెప్పేసి చాలా చోట్ల తిరిగి ఆయన పాపం అంటే పాత కుళాయిలు క్లోజ్ చేసున్న కుళాయిలు వాటిలో నుంచి ఏదైనా వస్తుందేమో అని ట్రై చేసి, అది కుదరక గోడౌన్‌లో ఉంటే ఎళ్లి తీసుకొనొచ్చి దాదాపుగా గంట, గంటన్నర పైన కష్టపడ్డాడాయన. దగ్గర దగ్గర గంట ఖచ్చితంగా కష్టపడ్డాడు. కష్టపడి దాన్ని సెట్ జేసి, ఆయన సొంత ఇంటి పనిలాగా ఆయన గూడా పీఠంలో సభ్యుడన్నట్టుగా, పీఠంకి చేయాలన్నట్టుగా ఆయన చేసి, నీటి ఏర్పాటు చేసిన తర్వాత మాకందరికి చాలా సంతోషమేసింది. ఎందుకంటే నీళ్ళు కొనుక్కోవాలనుకుంటే గూడా కొనుక్కొని డ్రమ్ములో పోసుకొని అదే వాడుకుందామంటే గూడా 2 డ్రమ్ములే ఉన్నాయి. వాడుకునేస్తామంటే మళ్ళీ తాగడానికి కూడా కావాలి. పోనీ ఆ డ్రమ్ములు కాకుండా దానికి మళ్ళా డబ్బులు ఖర్చు. మళ్ళీ అక్కడున్న దారికెళ్తామంటే ఒక రౌండ్ ఎళ్లి వచ్చారంటే ఇంక అంతే. కూర్చునేస్తారందరూ. ఇంక మళ్ళీ రెండో రౌండ్‌కెళ్ళి పాత్రలు కడుక్కోవడం అంటే అది అసాధ్యం. అటువంటిది ఆయన అన్నీ చేసిన తర్వాత నీళ్ళెత్తి వచ్చిన తర్వాత ఇంక అందరూ తిని అంతా అయిపోయిన తర్వాత ఇంకా గురువుగారితో పాటు అందరూ రూమ్‌కి బయలుదేరారు. అక్కడ టెంట్ దగ్గరే సామాన్లన్నీ ఉండడం వల్ల ఉండడానికి మాకు ముగ్గురికి గోవర్ధన్ గారికి, రవీందర్ రెడ్డి గారికి, నాకు అవకాశం కలిగింది. మేము అక్కడే పడుకున్నాము. ఆ తర్వాత 11:30కి గురువుగారు జూమ్ కాల్ స్టార్ట్ చేశారు. జూమ్ కాల్‌లో రేపు అన్న సంతర్పణకి చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు, వంట చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆ తర్వాత అలాగే దేవతా దర్శనాలు, పాలు పొంగిచ్చేటప్పుడు దర్శనాలు, ఇవన్నీ కూడా తెలియజేశారు. వాటిని నోట్ చేసుకున్నాము. ఆ తర్వాత 12 అయిన తర్వాత 12, 12:10కంతా జూమ్ కాల్ అయిపోయింది. ఆ తర్వాత ఇంకా పడుకొని 2:30కంతా లేసేసాము. 2:30కంతా లేసేసి అక్కడే స్నానాలు. అంటే ఓపెన్ ప్లేస్‌లోనే అన్నమాట. ఆహ్, చాలా కాలమైంది. ఎప్పుడో ఒక పుణ్యక్షేత్రానికెళ్ళినప్పుడు అలా ఓపెన్ ప్లేస్‌లో చేయడం జరిగింది. మళ్ళీ ఇటువంటి అవకాశం మాకు దేవస్థానంలో రాజన్న గారు రాజరాజేశ్వర స్వామి అవకాశం ఇచ్చారు. అలా అక్కడే స్నానాలు చేసుకొని రెడీ అయిపోయాము. 3:00కంతా కూడా 3:05కంతా రెడీ అయిపోయాము. ఇంకా ఆ తర్వాత మెల్లగా ఒక్కొక్కరొచ్చారు. గురువుగారు కూడా వచ్చారు. ఇంకా శ్రీమూర్తులందరూ వచ్చిన తర్వాత అగ్ని ఆరాధన కార్యక్రమం స్టార్ట్ చేశారు. అగ్ని ఆరాధన అయిపోయిన తర్వాత ఇంకా వంట స్టార్ట్ చేశాము. ఈసారి కూడా నాకు ఎప్పటిలాగే గత 4 సంతర్పణల్లో వచ్చిన విధంగానే వంటకి అవకాశం ఇచ్చారు. ఈసారి కూడా వంటలో నా వల్ల అయినంత వరకు నేను శ్రద్ధగా చేశాను. అలాగే ఈసారేందంటే ప్రతిసారి కన్నా కూడా ఈసారేందంటే నాకు ఇంకొక నెక్స్ట్ అనంతపనికి చేసే అవకాశం ఉండొచ్చన్న దాంతోటి
కొంచెం గట్టిగా అంటే కాన్సంట్రేషన్ చేసి ఏది ఎంతెంత కొలతలేస్తున్నారు ఏంది అన్నీ కూడా నోట్ చేసుకున్నాను. అలా వంట చేయడం అనేది స్టార్ట్ చేశాము. వంట అంతా అయిపోయింది. ఇంకా పాయసం గూడా ఆల్మోస్ట్ రెడీ అవుతుంది. ఇంకా పెరుగన్నం కలపాలి. తర్వాత కుర్మా రెడీ అవుతా ఉంది. ఇంకొక 5 నిమిషాలు కుర్మాకి ఇంకా పావుగంట ఉందనంగా గురువుగారు మళ్ళీ వచ్చారు. బయటికెళ్ళేసి మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత ఇంకా అన్నీ చూసి కుర్మా కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఆ తర్వాత పెరుగన్నం అన్నీ రెడీ చేసిన తర్వాత గురువుగారు అన్నీ చూసి అన్నిటిని రెడీ చేసుకోమని చెప్పిన తర్వాత ఇంకా బల్లలన్నీ ఏసి సాధకులందరూ బల్లలన్నీ ఏసి అన్న సంతర్పణకి రెడీ చేశారు. కానీ బల్లలు ఏసి రెడీ చేసే లోపే అక్కడ ఒక 5 మంది దాకా ఆహ్, ప్రసాదం తీసుకోవడానికి భక్తులు వచ్చేసున్నారు. ఇంకా ఆ తర్వాత స్టార్ట్ చేశాము. అన్నసంతర్పణ జరిగింది. చాలా బాగా జరిగింది. అందరూ నేను గూడా నాకు వడ్డించే అవకాశం వచ్చింది. నాకనే గాదు ప్రతి ఒక్కరికి ఈసారి ఏందంటే గురువుగారు ఉన్నారక్కడే. గురువుగారు ఉండడం చేతనో మరి ఏమో తెలీదు. అంటే ఇంతకుముందు కొన్ని కొన్ని సందర్భాలు కొంతమందికి రాలేదన్నటువంటియి ఉన్నాయి గానీ, ఈసారి ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా అది గూడా నేను ఒకటే వడ్డించా, 2 జనాలు లేకుండా వాళ్ళకి ఎంత వీలైతే అన్ని సార్లుగా వడ్డించేంత అవకాశం కలిగింది. అందరూ అలా వడ్డించగలిగారు. అలాగే పాయసం ఇచ్చేటప్పుడు గూడా నాకు బాగా అవకాశం కలిగింది. పాయసం ఇవ్వడానికి నేను గూడా చాలా సేపు ఉన్నానక్కడ. ఆ తర్వాత ఇంకా అలా అందరికి వడ్డించాము. అలా వడ్డించేటప్పుడే గోవర్ధన గారు పురివిలో ఎలా నాకైతే దర్శనం దేవతా దర్శనం కలిగిందో, అట్లాగే పురివిలో చంద్రశేఖర సరస్వతి స్వామి వస్తారని చెప్పినప్పుడు, ఆ భావంతోటే ఎళ్లి ఒక రుద్రునికి పెట్టటము, ఆ రుద్ర రూపంలో ఉన్నటువంటి ఆ స్వామికి పెట్టటము, నేను ప్రసాదం ఇవ్వటము అది జరిగింది. మళ్ళీ ఇక్కడ గూడా అదే భాగ్యం. ముగ్గురు రుద్రులకి ముందు రోజు గురువుగారు జెప్పారు. చంద్రశేఖర సరస్వతి స్వామి వారొస్తారయ్యా! రుద్రుడిగా కర్ర పట్టుకొని వస్తారనేసి. అలాగే రుద్ర మల్లికార్జున స్వామి గూడా వస్తారు. రుద్రుడి రూపంలోనే అని చెప్పారు. నేను అలా కర్ర పట్టుకున్న వాళ్ళు నేనిచ్చిన ముగ్గురు వృద్ధులు పెద్దవారు. ముసలివారికి ముగ్గురు కర్ర పట్టుకునే ఉన్నారు. ముగ్గురికి నా చేత్తో అన్నం ఇచ్చాను, నీళ్లు ఇచ్చాను. నిజంగా నాకు మళ్ళీ మంచి అవకాశం అమ్మవారు కల్పించారు. గురువుగారి ఆశీర్వాదంతోటి. సో, నేను అలా వాళ్ళకి అంటే ఈ పని చేసుకుంటుంటేనే కరెక్ట్‌గా మళ్ళా నేను ఎక్కువ మందికి గూడా ఇవ్వలేకపోయాను. వాళ్ళ ముగ్గురికే ఇవ్వడం అనేది నాకు చాలా సంతోషమేసింది. అలా ముగ్గురికి నేను ప్రసాదం అయితే నా చేత్తో ఇవ్వగలిగాను. చాలా ఆనందంగా ఉంది నాకు. అది అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అంతా పంచుతున్నారు. అంతా అయిపోయింది. ఇంకా ఆఖరిన పెరుగన్నము, పాయసం మాత్రమే ఉంది. కానీ క్యూ మాత్రం చూస్తే ఫస్టు ఒక ఈ పులిహోర 2 పాత్రల్లో అయ్యేంత వరకు కూడా జనాభా ఓ 10 మంది, ఓ 15 మందే వస్తూ ఉన్నారు. అంతే తప్పితే అంతకుమించి క్రౌడ్ లేదు. ఎప్పుడైతే పులిహోర లాస్టు పాత్రలో కొద్దిగా ఉందనంగా ఇంక అక్కడి నుంచి క్రౌడ్ కొద్దిగా పెరిగారు. తర్వాత ఏమైందంటే పులిహోర అయిపోయిన తర్వాత ఇంక పెరుగన్నము. పెరుగన్నము ఇంక పాయసమే మిగిలింది. ఇంక పెరుగన్నం, పాయసం ఉన్నప్పుడు కొంచెం కొద్దిగా జనం రావడం మొదలుపెట్టారు. ఇంక అప్పుడు రావడం అంటే ఇంక పెరుగన్నం గూడా అయిపోయింది. ఇంక మిగిలింది ఏదన్నా ఉందంటే పాయసం. ఆ పాయసం గూడా ఓ 20, 30 మందికే ఇచ్చుంటాము. అంతే ఆడకయిపోయింది. ఇంకా పాయసం గూడా అయిపోయింది. ఆ తర్వాత ఇంక పాయసం అయిపోయిన తర్వాత గూడా ఇంకా వస్తానే ఉన్నారు. కొద్దిగన్నా ఇవ్వండి, కొద్దిగన్నా ఇవ్వండి. పాయసం గూడా లేదు. పాయసం ఒక్కటన్నా ఇవ్వండి అన్నట్టుగా చాలా మంది అడిగారు. అదే ముందు రోజు రాత్రి మేము నైట్‌కి గురువుగారు సమక్షంలో వడ్డించి అన్నం వడ్డించుకొని మేము తిన్నాము. ఎట్లా అయితే దానికోసం ముందుగా వచ్చారు ఎక్కువ మంది. అంటే సరిపోదు. అంటే ముందుగానే ఒక ఇన్సిడెంట్ అన్నమాట. రేపు అనంతపురంలో గూడా ఇలానే ఉంటుంది. ముందుగానే అన్నీ అయిపోతాయి. కానీ చాలా మంది వస్తారు తర్వాత అన్నట్టుగా నాకనిపించింది అట్లా. అంటే అది పక్క రోజు అనిపించింది నాకు. ఆహ్, అలా అన్నసంతర్పణ కార్యక్రమం అయిపోయింది. ఇంకా ఆ తర్వాత ఈ టెంట్ సామాను వాళ్ళొచ్చారు. వాళ్ళకి లెక్క చూసి టెంట్ సామాను అప్పజెప్పడం అన్నీ అయింది. ఇక్కడ ఒక విషయం ఏంటంటే టెంట్ సామాను అతను ముందు రోజు ఆ టెంట్ సామాను తీసుకురావడానికి నేనే వెళ్ళాను. ఆ టెంట్ సామాను ఇచ్చేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనితో బైక్‌లో నేనే తిరిగాను. అతను కొంచెం బాగా సహాయం చేశాడు. అతనితో పాటు 2 నిమిషాలు తిరిగిన తర్వాత అతను వచ్చి అక్కడ పెట్టేటప్పుడు ఎక్కడ ప్లేస్ నిర్ణయించేది అక్కడ అయిన తర్వాత అక్కడ చందా ఇచ్చేటప్పుడు "రేపు ఎప్పటికయిపోతుంది ఏంది" అతను అన్నాడు. అయిపోయేది కాదు. "మీరు రేపు అన్నదానం అంటున్నారు. ఇక్కడ ఇక్కడ ఓపెన్ ప్లేస్‌లో పెడుతున్నారు. ఒక షామియానా యేసుకుంటున్నారు. మీరు వడ్డించేటప్పుడు మరి అంతా ఎండగా ఉంటది మీకు. ఎండొచ్చేస్తది బాగా ఎండ ఇబ్బంది పడతారేమో" అన్నట్టుగా అన్నారు. నేనన్నాను, "మీకు మాక్సిమం 11:30, 12 కంతా రిటర్న్ ఇచ్చేదానికి మీకు ఫోను చేసి చెప్తాము చూస్తూరండి. అప్పటిలోపల అంతా మాదయిపోద్ది" అని జెప్పాను. "అంటే ఏంటి" అని అన్నారు. "అంటే మేము ఉదయాన్నే 4 కన్నా 4:30, 5కి స్టార్ట్ జేస్తాము. అప్పటికే తొందరగా వంటయిపోయి వడ్డన గూడా తొందరగా అయిపోద్ది. మీకు 11:30 అలా 12 లోపల మీకు కాలొస్తది. మీ సామాను అప్పజెప్పేస్తాము" అని గూడా జెప్పాను. అంటే అప్పుడు అతనన్నాడు, "అవునా! అప్పుడే అయిపోద్దా?" అనన్నాడు. అవును ఖచ్చితంగా. అదీ గాక
దగ్గర దగ్గర 1000 మందికి మేము చేసేది. 1000 మంది వచ్చి తినేసి వెళ్తారు. చూస్తూ ఉండండి అని చెప్పా. అలాగే పక్క రోజు అతన్ని సామానంతా అప్పజెప్పేటప్పుడు, "అన్న అంతా వచ్చేసిందంటే" వచ్చినారు. "అన్న టైం ఎంత" అన్న అంటే నేను టైం ఎంత అని అడిగాననమాట. ఎంతంటే 12:05 అన్నాడనమాట. చెప్పా. "అన్న నీకు చెప్పిన టైంకి ఇచ్చేసాం కదా!" అంటే నవ్వాడనమాట. అలాగా ఏదైతే అంటే గత సందర్భాలంతా మనకి చూస్తూనే ఉన్నాను కాబట్టి, తెలుసు కాబట్టి అంత కాన్ఫిడెంట్‌గా చెప్పగలిగాను. అలాగే అనుకున్న విధంగానే టైంకి అయిపోయింది. ఇంకా అన్నసంతర్పణ అయిపోయి వాళ్ళకి సామానంతా అప్పజెప్పేసి అంతా అయిపోయిన తర్వాత ఇంకా రూమ్‌కెళ్ళిపోయాము. ఆ రూమ్‌కెళ్ళేసరికి గురువుగారు అంటే అందరూ సాధకులతోటి గ్రూప్ మీటింగ్ అన్నమాట. అంటే అందరితోటి గ్రూప్‌గా మాట్లాడడానికి ముందుగానే అనుకున్నాము. అనుకున్న ప్రకారంగానే గురువుగారు మాట్లాడుతూ ఉన్నారు. మేము గూడా ముగ్గురము అక్కడి నుంచి రవీంద్ర గారు, గోవర్ధన్ గారు, నేను ముగ్గురు ఎళ్లి జాయిన్ అయ్యాము అందులో. అందులో గురువుగారు సాధకులు అడిగినటువంటి ప్రశ్నలకి, వాళ్ళు అడిగిన సందేహాలకి అన్నిటికి కూడా చాలా ఆనందంగా, చాలా సంతోషంగా సమాధానాలు చెప్పారు. మాకైతే చాలా ఆయన సమక్షంలో కూర్చోవటం అనేది చాలా చాలా గొప్ప వరం అది. అలా ఆయన ఎదురుగా కూర్చొని, ఆయన ముందు ఓ పావుగంట, ఓ 10 నిమిషాలు గడపడం అనేది చాలా చాలా అద్భుతమైన అవకాశం అది. వచ్చినటువంటి అందరు సాధకులకి ఆ అవకాశం అయితే కలిగింది. ఆయన సమక్షంలో కూర్చోవటం అనేది. ఆహ్, గ్రూప్ కాల్ అంతా అయిపోయింది. ఇంగా గ్రూప్ కాల్ మాట్లాడారు. దాదాపు చాలా సేపు మాట్లాడారు. అయిపోయిన తర్వాత ఇంకా ఆ తర్వాత గురువుగారిని పర్సనల్‌గా కలిసేవాళ్ళు ఎవరైనా ఉంటే కలవచ్చు అని చెప్పిన తర్వాత సాధకులందరూ గూడా ఒకరి తర్వాత ఒకరు పేర్లిచ్చి, ఒకరి తర్వాత ఎళ్లి కలవడం అంతా జరిగింది. ఇక ఆ తర్వాత దాదాపు 6:30, 7కి అంతా అయిపోయిన తర్వాత కలిసేవాళ్ళు ఉండి కలిసారు. బయలుదేరాల్సిన వాళ్ళు బయలుదేరేశారు. తర్వాత 7కి కొంతమంది ఉన్నారు సాధకులు. వాళ్ళతో పాటు దర్శనానికి వెళ్ళాము. రాజన్న దర్శనానికి వెళ్ళాము. అలాగే అమ్మవారి దర్శనం గూడా చేసుకున్నాము. ఏంటంటే డైరెక్ట్‌గా గర్భగుడిలోకే వెళ్లి దర్శనం చేసుకునే అవకాశం కలిగింది. అది కూడా గురువుగారితో పాటు. చాలా ఆనందమైన విషయం అది. అలా దర్శనం చేసుకొని అంతా అయిపోయిన తర్వాత ఇంకా రూమ్‌కొచ్చేసిన తర్వాత ఇంకా బయలుదేరాము. ఆహ్, మేము ఏ బండిలో అయితే వచ్చామో ఆ బండిలోనే మళ్ళీ రిటర్న్ బయలుదేరడం జరిగింది. గురువుగారితో పాటు గురువుగారు కూడా మాతో పాటే మా బండిలోనే రావడం మాకు చాలా ఆనందంగా ఉండింది. అలా వచ్చి మేము అన్నసంతర్పణ కార్యక్రమాన్ని పాల్గొని నేను చాలా ఆనందాన్ని అనుభవించాను. ఇది గురుగారు ఇలా నా అనుభూతిని పొందాను గురుగారు. వంటలో బాగా ఛాలెంజింగ్‌గా అనిపించిన సన్నివేశాలేమైనా ఉన్నాయా? ఛాలెంజింగ్‌గా అంటే ఆహ్, పెరుగన్నం వండేటప్పుడు అదంటే ఆయన దమ్ పెడతా అన్నాడు గురుగారు. దమ్మేస్తామని అన్నాడు. ముందుగా దానికి పెరుగన్నానికి మొత్తం అట్లా ఉడకబెట్టేసి అంటే వారుస్తారేమో అని మేము అనుకున్నాము. కానీ వార్చకుండా దమ్మేసేద్దాము అన్నట్టుగా చెప్పి దమ్మేశారు. అది ఇట్లా జేయాలనా అని నాకు కొంచెం అంటే నెక్స్ట్ పెరుగన్నం ఉన్నప్పుడు నాకున్న ఐడియా ఏందంటే గంజిని తీసేసేసుకొని దాన్ని ఆరబెట్టేసుకొని తర్వాత పెరుగు కలుపుకుంటే ఇది ఆ ప్రొసీజర్‌లో ఉన్నాను. ఇదంటే దమ్మేయడం అనేది స్టార్ట్ జేశారు. దమ్‌లాగా ఏసి చేశారు. నాకు అది కొంచెం ఇలా మనం జేయగలమా? రేపు ఇంక బాగా మెత్తగా అయిపోయినా గానీ ఇబ్బందేమో! మనకు తెలిసిన ప్రొసీజర్ ప్రకారమే మనకేమైనా అవకాశం వస్తే మనం అట్లాగే చేద్దాంలే అని అక్కడ కొంచెం అది కొంచెం ఆ దమ్మేసే ప్రొసీజర్ అనేది కష్టమేమో మనకని అనిపించింది గురుగారు. అదొక్కటే. అక్కడ నేను కొంచెం ఛాలెంజ్‌గా ఫీల్ అయ్యాను గురుగారు. మిగతా అంతా ప్రొసీజర్ ప్రకారం అన్నీ పాయసానికి సేమియా ఐటెమ్ గాని, సగ్గుబియ్యం ఇవన్నీ గూడా చేసినవే కాబట్టి రొటీన్‌గా వచ్చేసింది గురుగారు. ఇంకొకటేంటంటే లాస్ట్ అనంతపురంలో పాయసం మీద ఒక క్లారిటీ లేకుండా ఉండేది. ఈసారి క్లారిటీ గట్టిగా పట్టేసాను గురువుగారు. ఏ ప్రొసీజర్ చేస్తున్నాం అనేది గట్టిగా పట్టుకున్నాను. సో, అది అది గూడా ఒక ఒక కంక్లూషన్ వచ్చేసింది గురువుగారు. అది గూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది పాయసం చేయడానికి కూడా. ఆ పెరుగన్నం దగ్గరే కొంచెం ఛాలెంజింగ్‌గా అనిపించింది గురువుగారు నాకు. ఈ వేములవాడ అనగానే బాగా గుర్తుండిపోయే సన్నివేశాలేమైనా ఉన్నాయా? మర్చిపోలేని సన్నివేశాలు. మర్చిపోలేని సన్నివేశం అంటే డిన్నర్ మీరు దగ్గరుండి చేయించి, ఆ డిన్నరు తిన్న తర్వాత మేము భైరవులతో గడిపింది గానీ, తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళకి వడ్డించడం. అంటే రేపు అన్నసంతర్పణకు ఉంటాము, వడ్డిస్తాము. అప్పుడు పొందే ఆనందం మామూలుగా పొందేది దేవత దర్శనాలొస్తాయి. ఆ ఆనందం అది వేరు. దానికన్నా ముందు రోజే మాకు వడ్డించే అవకాశం ఇచ్చి చాలా ఆనందాన్ని కలిగించారు గురుగారు. అది మర్చిపోలేని మంచి ఇన్సిడెంట్ గురుగారు. మీరెవరికీ ఇష్టం లేదు గదా! ఈ వంట వండటం ఆ రోజు నైటు. అవును గురుగారు. అంటే చాలా మంది ఏందంటే ఎవరు తింటాము, తింటామని పేర్లు ఎవరు ఇవ్వల. ఇప్పుడు అరుణాచలంలో అంటే అరుణాచలంలో చేసాము. అప్పుడైతే చాలా మంది ఇచ్చారు.
అప్పుడు కూడా 40 మంది దాకా ఉన్నారు. ఇప్పుడంటే 30 మంది. అందరూ ఇచ్చారు, అందరూ తిన్నాం. ఇక్కడ ఏంటంటే చాలా మంది అంటే వాళ్ళ వాళ్ళ ఏర్పాట్లలో ఉన్నారనమాట. ఉండేది 5, 6 మంది 7 మందో వండడం ఇవన్నీ ఏంది అన్నట్టుగానే అనుకున్నాం అనమాట. అది కాక ఏంటంటే మీరు 2 సార్లు, ఒకటికి 2 సార్లు గుర్తు చేసి తీసుకోవయ్యా తీసుకోవయ్యా అంటే తీసేసుకుంటాం, బానే ఉంది. స్టవ్ లేదు, స్టవ్ ఎక్కడ ఎప్పుడు వస్తుంది, వండేది ఎప్పుడు, ఎట్లా ఏంది అని అనుకుంటూ ఉన్నాను గురుగారు. అలా సందేహంతో ఉన్నాను. ఆ తర్వాత అప్పుడే ఆ టైంలో గోవర్ధన్ గారిని అడిగాను, నేను గోవర్ధన్ స్వామి. అనా ఇప్పటి వరకు ఇంకా రూమ్లే కన్ఫర్మ్ అవ్వలేదు, టెంట్ సామాన్ రాలేదు, గురుగారు భోజనానికి రెడీ చేసుకొని తీసుకోమంటున్నారు. ఎంత తీసుకోవాలంటే నువ్వు ఇంతవరకు సామాన్ రాకుండా ఏం రాకుండా ఇంకా రూమ్లే కన్ఫర్మ్ అవ్వలేదు ఏందని అంటే, ఏం లేదు చందు, ఒక్క అర్ధ గంట ఆగు మొత్తం మారిపోద్ది అన్నాడు. అట్లాగే ఒక అర్ధ గంట ఆగిన తర్వాత మొత్తం మారిపోయింది. ప్లేస్ కన్ఫర్మ్ అయిపోయింది, సామాన్లు రావడం జరిగింది, టకటక వాడు నానబెట్టడం జరిగింది. ఆ లోపల ఇంక మిగతా సాధకులు రావడము, వండటానికి వాళ్ళు ముందు పూనుకొని వండటం అన్నీ టకటకటక జరిగిపోయింది గురుగారు. ఇష్టం లేకుండానే వండారు మొత్తానికి అయితే. అసలు జరుగుతుందా జరగదా ఎందుకు ఈ వంట, శుభ్రంగా ఏదో హోటల్కి వెళ్ళి ఏదో 2 ఇడ్లీ తినేసి కళ్ళు మూసుకొని పడుకోక ఈ గోలంతా ఎందుకు అని చెప్పేసి అందరూ అదే అనుకున్నారు. అంతేనా? అంటే ఎక్కువ అంటే ఆ వంట ఎందుకనంటే పనులు అవ్వలేదు గురుగారు. అన్నీ రెడీ అయిపోయి ఉంటే ఇప్పుడు అరుణాచలంలో ఏంటంటే అంటే సెటప్ రెడీగా ఉందన్నమాట. అక్కడ అన్ని పోయేది నైట్కి అన్ని రెడీ అయిపోయినాయి కాబట్టి ఆ ముందు రోజు ఒక రోజు ఉంది కాబట్టి వండడానికి అందరూ ఉన్నారు, తిన్నాం. ఇక్కడ ఏంటంటే ఏది సెట్ అవ్వలేదు. మీరేమో ఈ పక్క ఏమో వంట వంట రెడీ చేయాలయా, వంట రెడీ చేయాలని అంటూనే ఉన్నారు. నాకైతే అనిపించింది, 5, 6 మందే ఉన్నారు కదా అంటే అప్పుడు నాకు అనిపించింది ఒక గురువుగారు కూడా తింటారు, సో ఖచ్చితంగా దానికోసం చెప్తున్నారు అని చెప్పి నాకు అనిపించింది. తీరా చూస్తే అంతా అయిన తర్వాత మీరేమో నేను నా టిఫిన్ ఎప్పుడు ఎన్నింటికి అయిపోయిందయ్యా అని అన్నారు. అక్కడ నేను కొంచెం నిరాశ చెందాను గురుగారు. అంటే చేసిన తర్వాత గురుగారు కూడా తింటారు అన్న భావంతో ఉన్నాను నేను. ఆ తర్వాత మీరు నాది ఆల్రెడీ అయిపోయిందయ్యా అన్నారు. అలా అనుకున్నాను గురుగారు. అంటే ఎక్కువ మంది లేం కదా, ఏదో తలా తినేస్తే అయిపోద్ది అని అనిపించింది గురుగారు. ఇది కాదయ్యా, అక్కడ అన్ని దగ్గర ఒకే రకమైన పరిస్థితులు ఉంటాయా? అక్కడ అన్ని సెటప్ చేశారంటే సెటప్ చేసుకోవాలి, మరి పోయింది దేనికి ఇంకా? సెటప్ చేసుకోవడానికి కదా మరి ఇచ్చిన అవకాశం. ఓకే, సరే. గతంలో గురువు గారు లేనప్పటికీ గురువు గారు వచ్చినప్పటికీ డిఫరెన్స్ ఏంటి? రావడం వల్ల ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి? ప్లస్ అంటే గురుగారు, మీరు గనక నిన్న ఆ ఆ రోజు తొందరగా వచ్చి మాతో పాటు ఉండి చేయకపోతే మేమేందంటే ఆ ఒకరు ఒకరు హుషారుగా పోతున్నా కానీ ఇంకొకరు డల్ అయినా కానీ ఆ డల్ అయిన వెనకాల పోయేవాళ్ళం అనమాట. అలా ఉండేది. అంటే ఆ, ఒక గంటలో అయ్యాల్సిన పని కాస్త ఓ 2:30, 2 గంటలకో 3 గంటలకో చేసేవాళ్ళం. ఇంకోటి ఏంటంటే మీరు అక్కడ ఉన్నారన్నట్టు అంటే ఒక అటెన్షన్ అనమాట మాకు. ప్రత్యక్షంగా ఉంటే ఏంటంటే కొంచెం ఒక అటెన్షన్, ఒక భయంతో కూడిన భక్తి అనమాట. సో దానివల్ల ఏంటంటే పనులు చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ చేయగలిగాం మేము. లేకపోతే మాత్రం కాసేపు తిరిగి నువ్వు ఇటు వెళ్ళు, నేను అది చూస్తా, నేను ఇది చూస్తా అని ఏది అయ్యేది కాదనమాట. అలా కాకుండా మీరు ఉండడం వల్ల ప్లస్ ఏంటంటే తొందరగా ఫాస్ట్గా మూవ్ అయ్యి అన్ని టకటకాని ఆ సమయానికి చేసుకోగలిగాం. లేకపోతే ఏమైందంటే కాళహస్తిలో 7:30 దాకా ఎట్లా ఆ, వంట సామాన్లు డెసిషన్ అనేది తీసుకోలేకపోయాము. అలానే ఇక్కడ కూడా ఇంకా బాగా ఆలస్యం అయ్యి కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళం గురుగారు. అది మైనస్ అంటే అది. ప్లస్ కూడా అదే గురుగారు. మైనస్ అయితే మేము లేట్ అయ్యేది, బాగా లేట్ అయ్యేవాళ్ళం. ఆ, ఇంకా భోజనం ఈ వండుకోవటం ఇవన్నీ కూడా ఉండేది కాదు. అదంతా కూడా సాధ్యపడేది కాదు మీరు కానీ ప్రత్యక్షంగా లేకపోతే అక్కడ. ఏంటంటే ఎవరి పాటికి వాళ్ళు ఏదో తినేయడం ఏదో చేసుకొని అలా అయిపోయి ఉండేది తప్పితే ఒక ఆప్షన్ అనేది కూడా వచ్చేది కాదు. ఆ ఆప్షన్ రావడం, అది ఆ నైట్ అలా వడ్డించడం ఇవన్నీ జరగడం అంతే, అది బాగా ప్లస్, చాలా ప్లస్ మీరు ఉండడం వల్ల. మీరు కనుక లేకపోతే అవన్నీ జరిగేది కాదు, అది మాకు మైనస్ గారు. తర్వాత రోజు మరి తర్వాత రోజు వడ్డన రాత్రి అంటే ఓకే, మరి తర్వాత రోజు సంగతి. తర్వాత రోజు వంటన కూడా చాలా బాగా జరిగింది గురుగారు. కాకపోతే అదే ప్రసాదం అంటే ఇలా అయిపోయాక కూడా వీళ్ళు భక్తులు వస్తారని మనం వాళ్ళని ఇంకా కంట్రోల్ చేయలేక మనం ఎట్లా కట్టన్ని వేసేసి అంత స్థితి వస్తుందంటే అసలు ఎవరు ఊహించలేదు. నేను కూడా అనుకోలేదు అసలు. ఆ, అంటే ఎలా అంటే ప్రతిసారి అయ్యేదాకా అయిపోద్ది, జరిగిపోద్ది అనుకున్నాం. కానీ ఈసారి వడ్డన అనేది ఆ ఒక్కసారిగా స్లోగా ఉన్నది కాస్త లాస్ట్ లో పీక్ లోకి వచ్చేసరికి అయిపోతుంది స్టేజ్కి వచ్చేసరికి జనాభా పెరగడం జరిగింది. ఆడేందంటే కొంచెం హడావిడి పడ్డారు, అందరం అందరం హడావిడి పడ్డాము. అప్పటికి మీరు ఉన్నారు కాబట్టి కంట్రోల్ అయింది, లేకపోతే
తలా ఒకరు నెత్తి మీద ఒకటి, చేతి మీద ఒకటి, కాళ్ళ మీద ఒకటి వేసుకొని అందరితోటి గొడవ పడి లేదు లేదా గట్టి గడిచి చెప్పేవాళ్ళము. అటువంటిది ఏం లేకుండా ప్రశాంతంగా మీరు ఉండటం చేత ఎవరికి వాళ్ళు అన్నిటిని కంట్రోల్ చేసుకొని సౌమ్యంతో ఉండి అట్లా జరిగిపోయింది గురుగారు. మీరు లేకపోతే మాత్రం గట్టిగా ఎవరో ఒకరు నోరు ఖచ్చితంగా ఎవరో ఒకరు వాయిస్ బయటకు వచ్చేది. లేదయ్యా చెప్తుంటే ఎన్నిసార్లు అట్లా అని గట్టిగా అనేవాళ్ళం. ఏదో ఒకటి కొంచెం అటు ఇటుగా కొంచెం అరుచుకోవడం అనేది జరిగేది గురుగారు. మీరున్నారు కాబట్టి ఆ పరిస్థితి లేకుండా అందరూ కంట్రోల్‌లో ఉండి సౌమ్యంగా జరిగిపోయింది గురుగారు. తర్వాత భైరవులు బాగా ఆడుకున్నాం మీతో. అసలు ఎలా అనిపించింది? ఏడొచ్చి మీద పడి కరుతాయి అని చెప్పి భయపడ్డావా? లేతే అక్కడ పెరుగన్నం కూడా, అది కూడా అసలు ఒక కుక్క అటు తిరగని ఇటు తిరిగి 3 ఇస్తరాకులు కవర్ చేసింది. అసలు ఎలా అనిపించింది? ఎక్కడైనా మిరాకిల్ చూస్తే ఎవరు నమ్మరు కూడా అది. ఈ మిగతా అలా మిగతా సందర్భంలో కూడా బైరులు 1, 2 అట్టా వస్తుండే దగ్గరికి. కానీ దగ్గరికి వచ్చినా కానీ ఏ సందర్భంలోనూ వాటి జోలికి వెళ్ళడం కానీ, లేకపోతే వాటిని కొంచెం ఇది చేయడం, వాటితో మూవ్ అవ్వడం కానీ ఎక్కడ ఏ సందర్భంలో కూడా జరగలేదు. ఈవెన్ ఫస్ట్ కాశీలో కూడా చేసినప్పుడు కూడా చాలా దగ్గరికి వచ్చాయి. దగ్గరికి వస్తే ఫోటోలు కూడా తీశారు. అంతేగాని వాటిని ముట్టుకోవడం కానీ, లేకపోతే వాటితో మూవ్ అవ్వడం కానీ ఏమీ చేయలేదు. అటువంటిది ఇక్కడ ఏంటంటే ఫస్ట్ ఒక నమ్మకం ఏంటంటే మీరున్నారు పక్కన. ఆ నమ్మకం, ఆ ధైర్యం అనే దాంతోటి కొద్దిగా ప్రొసీడ్ అయ్యాను. ప్రొసీడ్ అయ్యేసరికి అది ఇంకా ఉత్సాహంగా పైకి వస్తుంటే ఇంకా చాలా ఆనందం వేసింది గురుగారు. లేకపోతే మీరు లేకుండా ఉంటే మాత్రం వాటి జోలికి కూడా వెళ్ళను నేను అసలు. మీరున్నారని ఒక ధైర్యంతోటే వెళ్ళాను గురుగారు. అది కూడా ఒక కుక్క 3 ఇస్తరాకులు కవర్ చేస్తుంది. అసలు ఏమనిపించింది అన్న అలా తిరుగుతా ఉంటే మిగతా వాటిని తిననీయకుండా అసలు, అంటే మిరాకిల్ అది. అది ఎవరు చెప్పడానికి కూడా నమ్మరు కూడా ఈ మాట చెబితే. అవును గురుగారు. ఎలా నేనైతే ఏమనుకుంటానంటే ఆ మూడింటిని తినకుండా తింటుంది అని అంటే నాకు తెలిసి ప్రసాదం, మన పీఠం ప్రసాదం కోసం భైరవుడు ఖచ్చితంగా ఆ రూపంలో వచ్చి మిగతా వాటిని కూడా అనకుండా ఆయనే స్వీకరించాలన్న భావంతో నేనే తినాలన్న దాంతో తింటున్నాడేమో అని నాకైతే, నాకు పర్సనల్గా నేనైతే అనుకున్నాను అట్లా. అది కరెక్టో కాదో తెలియదు, నాకైతే అట్లా అనిపించింది గురుగారు. ఉమ్, తర్వాత నీ పార్కింగ్ ఏరియాలో కాకుండా మిగతా దగ్గర పెట్టుంటే ఎలా ఉండేది సినిమా? మీరు కొన్ని కొన్ని ఆ, అనుకున్నారు అద్భుతమైన ప్లేసెస్ అనుకున్నారు, మామూలు అద్భుతమైన కాదు అసలు. ప్రపంచంలో అద్భుతమైన ప్లేసెస్ మీరే కోరి కోరి తెచ్చి పెట్టుకున్నారు. అది కానీ పెట్టుంటే అట్లుండేది. అసలు ఊహించుకుంటుంటే పరిస్థితి ఎలా ఉండేదంటే అసలు వంటే సక్రమంగా చేసి ఉండలేం గురుగారు. ఇంకా వడ్డన రెండో రెండో విషయం. ముందు వంట అనేదే సక్రమంగా చేసి ఉండలేము. ఇంకొకటి మీరు కూడా లేకుండా మేమే గనక, మీరు రాకుండా ప్లేస్ మేమే గనక ఓన్గా ఈ ప్లేస్ ఓకే, ఆ క్వార్టర్స్ దగ్గర మనం చూసింది ఓకే, అక్కడే పొయ్యిలు ఉన్నాయి కాబట్టి అక్కడే మనం నీట్గా కొంచెం క్లీన్ చేసుకొని మనం చేద్దామని మేము గనక ప్రయత్నం చేస్తుంటే ఇంకా అంతే, ఓం నమ శివాయ. అన్నసంతర్పణ మరి ఏ రకంగా ఉండేది అని అంటే చెప్పలేం గురుగారు. చాలా బాగా అంటే చాలా బాగా ఇబ్బంది పడేవాళ్ళం గురుగారు. ఎందుకంటే వంటకే అంటే మాకు అనిపించింది కానీ, అంటే ఏంటంటే పొయ్యిలు చూసి మేము ఏంటంటే ఇక్కడ వండేయచ్చు అన్న ఒక భావమే తప్పితే అది ఎంతవరకు మన మన పనికి, మన అన్నసంతర్పణ కార్యక్రమానికి మనకు ఉండాల్సినటువంటి ఆ అట్మాస్ఫియర్కి ఉండాల్సిన విధంగా ఉందా అన్న ఆలోచన రాలా మాకు. ఏంటంటే ఫస్ట్ చెప్పగానే ముందు అక్కడ చూసాము, ఇక్కడ వండుకోవడం ఇక్కడ వండేస్తే సరిపోద్ది అంటే గోధుమ సార్ అనగానే మాకు అంటే ఒక గొర్రె తలూపితే ఇంక మిగతా ఇస్తాయి అట్ట అన్నట్టుగా ఓకే 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 అనేసాం అనమాట మేము కూడా. మీరు వచ్చిన తర్వాత క్లారిటీ ఇస్తే గానీ మాకు అప్పుడు ఎలగలేదు. ఓహో! అక్కడ చేసుంటే ఎంత ఇబ్బంది, ఇక్కడ చేయడం వల్ల ఎంత సౌకర్యంగా ఉందనేది ఆ తర్వాత అప్పుడు అర్థమైంది గురువుగారు. వంట వండటానికి బాగా దగ్గరగా కనెక్షన్స్ ఏర్పడతా ఉంది రోజు రోజుకి. ప్రతి ఒక్క అన్న సందర్భానికి ఒక స్టెప్ ఎక్కుతా ఉన్నాం. అంటే మొదట్లోనేమో చూస్తే అన్నం దూరం నుంచి చూడటం, తర్వాత గంటె ఎట్ట తిప్పటం అనేది చిన్నగా చూసాం. తర్వాత గంటె దగ్గర నుంచి ఎలా తిప్పటం అని చూసాం. తర్వాత దాంట్లో నీళ్ళు ఎట్లా పోయాలని చూసాం. అంటే రోజు రోజుకి ఒక్కొక్క మెట్టు ఎక్కుతా ఉన్నాం, దగ్గరికి చేరుతా ఉన్నాం అనమాట వంట గురుగారు. విషయంలో. ఎలా అనిపిస్తుంది అసలు? నీకు ఈ వంట గురించి ఇంట్రెస్ట్ ఉందా? లేకపోతే ఇంట్లో వండుతావా? ఇంట్లో అంటే వండేది లే, ఇప్పుడు ప్రస్తుతానికి ఒంటరిగా ఉంటున్నావు కాబట్టి వండుకుంటున్నావు. దీంట్లో ఏమనిపించింది అసలు? ఏంటి ఈ పీఠం ద్వారా ఈ అవకాశం రావడం కానీ, పీఠంలో అన్న సందర్భంలో వండటానికి కానీ ఎలా అనిపిస్తుంది? నాకు స్వతహాగా వంట వండడం అంటే చాలా ఇష్టం గురువుగారు. అంటే చిన్నప్పటి నుంచి అమ్మకు కూడా వంటలో కొంచెం హెల్ప్ చేసేవాడిని. అట్లా వంట పని అంటే బాగా ఇష్టం. కాబట్టి పెట్టెలోకి అన్న సంతర్పణ అనంగానే నాకు వంట వండటం, వడ్డియడం ఈ 2 అంటే బాగా ఇష్టం గురుగారు. సో, అందుకోసం ఏందంటే ఫస్ట్ కాశీలో కొంచెం వంటకి సహాయం చేసే పనే వచ్చినా
తర్వాత అనంతరపం నుంచి ఈ అనంతరపం వరకు వంటలు మాస్టర్తో పాటు ఎక్కువ ప్రాధాన్యంగా చేసే పని నాకు అప్పచెప్తూ వచ్చిన వల్ల ఏంటంటే ఆ, ఏదో ఒక అనంతరపంలో 3 ఐటమ్స్లో ఒక ఐటమ్స్ అయినా మనకు అప్పచెప్పేస్తే కంప్లీట్గా ఒక ఐటమ్స్ మనమే అంటే మన చేత అంటే మన చేయడమని కాదు, అమ్మవారు చేస్తారు, కానీ మన ప్రయత్నంగా మనం ఒకటన్నా చేయగలగాలి, చేసే అవకాశం వస్తుందేమో అనుకుంటూ ఉన్నాను. అది తొందరలోనే వస్తుందని ఆశిస్తున్నాను గురుగారు. అదైతే చాలా చాలా నాకు ఇంట్రెస్ట్ కాబట్టి అదే దొరకడం అనేది చాలా ఆనందం గురుగారు నాకు. ఇంత బాగా జరుగుతుంది అంటే మిగతా అన్న సందర్భాలకి ఈ అన్న సందర్భం చాలా డిఫరెంట్ గా జరిగింది. అసలు ఎలా అనిపించింది ఈ డిఫరెన్స్? తర్వాత ఏదో సవాల్ కూడా చేసిన టెన్ సెవెన్ వాళ్ళతో. అవును గురుగారు. అంటే అక్కడ మనం ఈ కాళహస్తిలో కూడా ఆ, టయానికి మీరు ఉండడం చేత ఏంటంటే మామూలుగా మేమైతే ఏ 10కో 10:30కో అన్ని కంప్లీట్ అయిన తర్వాత మెల్లగా 10:30, 11ంటికి మేము స్టార్ట్ చేస్తాం. మీరు కాళహస్తిలో చూసాం కదా, మీ సమక్షంలో మీరు ఉండడం చేత ఏమైందంటే అది అది కాస్త స్టార్ట్ చేసే టయానికి ఒక అర్ధ గంటకి మొత్తం క్లోజ్ చేసి కూడా అప్పచెప్పేసాం అనమాట. ఆ ఒక కాన్ఫిడెన్స్ ఈసారి మీరు దగ్గర ఉన్నారు అన్న ఒక కాన్ఫిడెన్స్ తోటి నేను గట్టిగా ఆయనకి ఛాలెంజింగ్ గా చెప్పగలిగాను. దాని ప్రకారమే ఆయనకి అప్పచెప్పగలిగాం గురుగారు. అదే మీరు కనుక ప్రత్యక్షంగా లేకపోతే మాత్రం కొంచెం ఇంకో అర్ధ గంట ఒక గంట ఖచ్చితంగా ఈజీగా అవుద్ది గురుగారు. ఓకే, వంటలు ఎలా కుదిరినాయి? టేస్ట్ ఎలా వచ్చింది? ఏమన్నా చాలా మిగతా వాళ్ళ ఫీడ్బ్యాక్ నేను తీసుకుని కానీ పులి వాళ్ళు అన్నప్పుడు ఎలా అనిపించింది? పులిహోర అయితే నేను తినలేకపోయాను గురుగారు. తర్వాత ప్రసాదంలో కొద్దిగా తిన్నాను అంతేను. అంటే అయిపోయింది అప్పటికే. పెరుగన్నం తిన్నాను గురుగారు. పెరుగన్నం బాగుంది. పాయసం అయితే అల్టిమేట్ గురుగారు. చెప్పక్కర్లేదు. కుర్మా కూడా వేసుకున్నాను గురుగారు. కుర్మా కూడా చాలా బాగా వచ్చింది. పాయసం అయితే చాలా చాలా బాగుంది గురుగారు. పెరుగన్నం కూడా బాగుంది గురుగారు.